దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 32:8 ధ్యానిద్దాం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు మనకు ఆలోచన చెప్పి నడిపించేవాడు. చాలా విషయాలలో ఏమి చేయాలనో తెలియక మనము బాధపడుతూ ఉంటాం. కొన్ని పరిస్థితులలో ఏమీ తోయకుండా మనం వేదన పడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, ప్రార్థన చేస్తామో, దేవుడు మనకు ఆలోచన చెప్పి ఆయన నడిపించేవాడు. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా దేవుడు మనల్ని పైకి లేవనెత్తగలడు. దేవుడు మనల్ని చక్కటి మార్గంలో నడిపింపగలడు. కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పును అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆలోచన ప్రకారం నడవడము ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరం. మరి మన ఆలోచన ప్రకారం మనం నడుస్తున్నామా? దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడుస్తున్నామా? దావీదుకు కలిగిన ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుని ఆలోచనతో ఆయన నడిచిండు. ఓసారి ఏం చేయాలనో తెలియని పరిస్థితిలో తన భార్య బిడ్డలను, తన యొక్క సైన్యం యొక్క కుటుంబాలను మరి సైనికులు వచ్చి ఎత్తుకుపోయినప్పుడు, తన సైన్యమే తనకు విరోధంగా లేచినప్పుడు దావీదు దేవుని యందు ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర విచారణ చేసెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దావీదు తన వారిని తిరిగి అత్యధికముగా, మరి అంతేకాకుండా ఆస్తులను, సంపదను సంపాదించుకున్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు మనకు సహాయం చేవాడు. మనకు ఏమీ తోచని పరిస్థితిలో ఆయన ఆలోచన ఇచ్చి నడిపించేవాడు. దేవుడు అతి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.